నమస్తే ఇంద్ర. నమస్తే. యా, నిరుద్యోగ ఉద్యమం చల్లబడ్డది అనుకోవాలా, ఇంకా హీట్ అవుతుంది అనుకోవాలా? ఇంకా హీట్ అవుతుంది, ఇంకా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చే రోజు దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే ఏ వర్గానికి కూడా వీళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇలా ఉద్యోగులకు పిఆర్సీ లేదు, నిరుద్యోగులు ఉద్యోగాలు లేవు, రైతులకు యూరియా లేదు. అంటే ఏ వర్గానికి కూడా సాటిస్ఫై చేయని ఏదైనా గవర్నమెంట్ ఉందంటే అది కాంగ్రెస్ గవర్నమెంటే. మేము ఏం అడుగుతున్నాం, మీరు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, దానికి కట్టుబడి ఉన్నారు మీరు, మరి ఎందుకు ఇవ్వట్లేరు? ఒక్క ఉద్యోగం కూడా 11,000 ఉద్యోగాలు ఇచ్చి ఇలా 60,000 ఉద్యోగాలు ఇచ్చామని, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి ఇలా మీరు ప్రగల్భాలు మాట్లాడుతున్నారు కదా. మీకు దమ్ముంటే ఇలా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ కానీ, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కానీ నిరూపించే ప్రయత్నం చేయండి. మేము మా నిరుద్యోగులతో వస్తాం, మీరు మీ ఎమ్మెల్యేతోటి, మీ ఐఏఎస్ ఆఫీసర్లతోటి ఎవరైతే ఉన్నారో అక్కడికి వచ్చి మాట్లాడదాం. ఈ అబద్ధాలు వద్దు. మీరు 70,000 అనడం, మేము 11,000 అనడం, 1,00,000 అనడం ఇవన్నీ వద్దు. మీరు మీ ఐఏఎస్ ఆఫీసర్లతోటి, ఎమ్మెల్యే మంత్రులతో, సీఎం గారితో రండి. మేము మా నిరుద్యోగులు వెంట పెట్టుకొని మేము ఇక్కడికి వస్తాం, చర్చలు జరుపుతాం. ఎవరి వాస్తవం? ఎందుకంటే ఇంతసేపు రాజకీయం మాకు ఇష్టం లేదు, రాజకీయాలు చేయడం. మీకు రాజకీయాలు కావాలి, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీకు రాజకీయాలు కావాలి. మాకు రాజకీయాలు అవసరం లేదు. మీరు ఇచ్చింది ఎంత, మేము తీసుకున్నది ఎంత, అదే బయట పెడదాం.